Let us explore the fascinating journey of Sri Kiran Prabha, a beloved historian, storyteller, and cinema enthusiast whose passion has inspired countless fans of Indian films. Sri Kiran Prabha is not just a bridge to our cinematic past, he is also the founder and the editor of renowned web magazine Kaumudi. Through his work, the legacy of Indian cinema contributes to thrive, inspiring future generations. అద్భుతంగా వెలుగుతున్నటువంటి జీవితాలతో వేలాది మందిని వెలిగించాలనేటువంటి ఆలోచనతో తాము ఏ వృత్తి చేస్తున్నా ఒక అద్భుతాలను సృష్టించాలని, తమ చుట్టూ వెలుగు ఉండాలని, ఆనందం ఉండాలని, తమ సమాజం బాగుండాలని, దేశం బాగుండాలని, ప్రపంచ జనాభా బాగుండాలని ఆలోచించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ వేదిక. ఈ ప్రపంచాన్ని మేము శాసిస్తాం, ఖచ్చితంగా భారతదేశం ప్రపంచంలో మహోన్నత స్థానానికి వెళ్తాం, భారతదేశమే గనక మహోన్నత స్థానంలో ఉంటే ప్రపంచంలో శాంతి ఉంటుంది, అందరూ అన్నదమ్ముల్లాగా మెలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడానికి సిద్ధంగా ఉన్న వేదిక మీద కూర్చున్నటువంటి మీలాంటి యువకులకు అందరికీ కూడా ఈ సభా సరస్వతికి నమస్కారం చేస్తూ, చెప్పగలిగినటువంటి వాడు ఉన్నప్పుడు ఎప్పుడైనా జనం వింటారు. చెప్పేటువంటి విధానంలోనూ చెప్పేటువంటి విషయంలో గనక సత్తా ఉంటే విననివాడు ఉండడు, చైతన్యం పొందనివాడు ఉండడు అనేటువంటి దానికి నిరూపణ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కిరణ్ ప్రభ గారు. ఏ భాషలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి లేడు. ఇంతటి గొప్పతనము ఒక నేరేషన్లో ఉంటుందన్నమాట. ఆ నేరేషన్ని ప్రపంచానికి చూపించగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ మనం వినబోతున్నాము, మనం చూడబోతున్నాము, మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నాము. సో ఈరోజు మనందరి అదృష్టం కిరణ్ ప్రభ గారు ఇక్కడ రావటం, మనందరి మధ్యలో ఉండటం చాలా అదృష్టం. నేను చాలా ఆయన ఫ్యాన్ని, ఫాలోయర్ని కూడా. కిరణ్ ప్రభ గారికి చాలా ఫ్యాన్ని, ఫాలోయర్ని. చాలా చూశాను ఆయన చేసిన వర్క్స్, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆయనకి కంటిన్యూస్గా 2,50,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు, 60 కోట్ల మంది హిట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అన్నిసార్లు హిట్ చేసి ఉంటారు ఆయన చేసిన వర్క్స్. యూనివర్సిటీ పరంగా చూస్తే ఒకళ్ళ మీద రీసెర్చ్ చేస్తే ఒక డాక్టరేట్ ఇస్తారు, ఈయనకైతే 600 డాక్టరేట్లు ఇవ్వాలి. సో 600 సార్లు చేశారు కాబట్టి మొత్తము ఉన్న విషయం సమగ్రంగా వచ్చేటట్లు ఆయన ఏర్పాటు చేయటం అనేది చాలా విశేషమైన ప్రక్రియ. చాలా కొన్ని వందలు అట్లా చేసినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ నేను అందుకే ఆయన ఫాలో అయ్యాను, ఆ ఫ్యాన్ కూడా అయిపోయాను చివరికి. అంత ఎక్కువగా చూస్తాను. టైంలు దొరకపాటు ఎంత నాన్ సెన్స్. ఎవరు చెప్పినా టైం లేదు అంటే మీరు టైంని సరిగ్గా ప్లాన్ చేయలేదు అంతే. టైం దొరకపోవటం అనేది ఏముండదు. లేకపోతే టైం దొరకలేదని ఎవరన్నా చెప్తే పని చేత అవ్వట్లేదు అని, పని చేయటం చేత అవ్వట్లేదు అని. టైం ఈజ్ వెరీ మచ్ అవైలబుల్. అంటే మనం ఎంత షార్ప్గా పని చేయటం నేర్చుకోవాలి, అట్లనే ప్లాన్ చేయటం నేర్చుకోవాలి. ఎనీవే నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, మీకు కూడా అందుకే చెప్తున్నాను. మీకెందుకు ఇదంతా మేము చెప్పాలి, మీకెందుకు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయాలి? దట్ ఈస్ ద పార్ట్. అంటే ఆయన మీకు తెలుసు, మీరు ఫాలోయర్స్, మీరు ఫ్యాను, అదంతా బాగానే ఉంది. మాకేంటి దీనివలన? సో హౌ ఇట్ మ్యాటర్స్ టు మీ. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్. You have to build your own story for your placements. You have to build your own story for the business. You have to build your own story for becoming a leader or politics. Storytelling is an art. You have to learn. As a student also, you have to learn. ఇప్పటిదాకా చూడకపోయినా ఇప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ద మూవీస్ or something or other bad things, you look at his website, look kiranprabha.com. చేయండి. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎంత పెద్ద స్టోరీ అయినా, ఎంత కాంట్రవర్షియల్ మ్యాన్ అయినా పరుషంగా మాత్రం ఎక్కడో చెప్పరు. సావిత్రి, రామారావు గారు కాంట్రవర్షియల్, ఎన్టీ రామారావు గారు కూడా కాంట్రవర్షియల్. సో అయినా సరే ఆ కాంట్రవర్షియల్కి వెళ్లకుండా what are the good things about them, what is their life, and both, and also ups and downs.
అవన్నీ చక్కగా నారేట్ చేయటం అనేది యూ హ్యావ్ టు లెర్న్ దట్ ఆర్ట్, యూ హ్యావ్ టు లెర్న్ దట్ స్కిల్. సో దిస్ ఈస్ one part what you have to learn from him. The second part is about the biographies. It would be great, I view it in a different way. Mari Kiran Prabha garu atla ఆలోచించారో లేదో నాకు తెలియదు, బట్ నేను మాత్రం వేరే రకంగా ఆలోచిస్తా. హౌ దే ఆర్ యూస్ఫుల్ టు ద యంగ్ పీపుల్ అంటే, ఇప్పుడు యంగ్ పీపుల్లో చాలా ప్రాబ్లం, చాలా సీరియస్ ప్రాబ్లం ఏంటంటే at least 10% of them are going to depressions for small things. అంటే నాకు మార్కులు రాలేదని, లేకపోతే నాకేదో మోటార్ సైకిల్ కొనివ్వలేదని, లేకపోతే నాకేదో ఈ కష్టం వచ్చిందని, లేకపోతే ఈ టీచర్ తిట్టాడని, ఈ టీచర్ సరిగ్గా మార్కులు వేయలేదని. సో ఈవెన్ ఐఐటియన్స్, నాట్ normal people also, even IITians, every IIT is seeing more than 8 to 10 suicides every year, every IIT. If you go through these biographies, you will be matured, totally a different fellow. ఎందుకనంటే ఇప్పుడు చాలా లైఫ్స్లో, లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి, లేకపోతే అది లైఫ్ కాదు. మీకు ఈసీజీ చూస్తే ఎవరైనా చూసారో లేదో, మీరు యంగ్ పీపుల్ కాబట్టి చూసి ఉండరు. ఈసీజీ చూస్తే అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే వాడు బతికున్నట్టు, లేకపోతే ఫ్లాట్గా ఉంటే చచ్చిపోయినట్టు. అవును, ఇఫ్ ఎనీబడీస్ లైఫ్ ఈజ్ ఫ్లాట్, హీ ఈజ్ డెడ్. అంటే బతికున్నా డెడ్. దేర్ మస్ట్ బి అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద లైఫ్. సో ఎనీబడి, ఎనీ సక్సెస్ఫుల్ మ్యాన్, ఎనీ లీడర్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ సి, ఇఫ్ యు నో దట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. మీ మార్కులు రాలేదని, లేకపోతే మిమ్మల్ని సరిగ్గా చూడలేదని, లేకపోతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు ఫ్యాకల్టీ అని, ఇవన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్గా కనబడతాయి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్గా కనబడతాయి. దేర్ హీ ఈజ్ అగైన్, కిరణ్ ప్రభా ఈజ్ దేర్ ఫర్ దట్. సో దిస్ ఈజ్ వెరీ మచ్ బయోగ్రఫీస్, ఇన్స్పిరేషను, ఇన్ఫర్మేషన్, ఇదంతా అందరికీ తెలిసిందే, అందరు చెప్పేదే. చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ధనవంతుడయ్యారు అని చూశారు. దట్స్ సంథింగ్. బట్ if some of these biographies says the lies, that is the beauty of the work. That is the real beauty of the work. So అందుకని ఈ రెండు కారణాలు, ఒకటేమో స్టోరీ టెల్లింగ్, రెండోదేమో కొన్ని బయోగ్రఫీస్ పాపులర్. మీకు ఎడిసన్ ఇవన్నీ స్కూల్లో చెప్పుంటారు, 20 సార్లు ఫెయిల్ అయ్యాడు బల్బు ముందు, ఇదంతా అని. బట్ దీస్ ఆర్ ద రీసెంట్ థింగ్స్, దే ఆర్ ద లివింగ్ థింగ్స్. ఎలన్ మస్క్ ఈజ్ లివింగ్. Of course, Steve Jobs recently died. Ratan Tata recently died. They also, that kind of people also seen the beauty. There are some Zimbabwe students. I thank you for your coming attention. So this is Kiran Prabha. He got a big following. He is a storyteller of, he has done more than 500 audio CDs. You can also do the similar kind of thing. Specialization is storytelling of many great people of Western and also this place. And two things you have to learn from is, one is storytelling, the other is, yes, he has narrated many lives and their ups and downs. When you look at the biographies of their ups and downs, if you face any problem in the life, if you compare that with others, yes, you are safe, you are good, and you can relieve from that kind of failure. What all we have to teach as a university, as teachers, is you have to fight with the failures of the life. ఎక్కడో అమెరికాలో ఒక మూల కూర్చుని చేస్తున్న పత్రికకి ఇంత వాల్యూ వచ్చిందంటే అది కిరణ్ ప్రభు గారి మూలానే. మా వర్క్ చూసి సాంబశివరావు గారు, లక్ష్మీనారాయణ గారు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు, ఇట్లా రత్తయ్య గారు పిలుస్తున్నారు అంటే, మేము నాకు తెలిసినప్పటి నుంచి రత్తయ్య గారు అంటే అదొక చాలా విజనరీ మ్యాన్ అని అనుకునేవాళ్ళం. ఎప్పుడైనా చూస్తామా అనుకునేవాళ్ళము. ఇవాళ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంత ఇదిగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఏదైనా ఒక ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఓ ఇలా ఉంటే మనం ఉద్యోగం చేయొచ్చు, ఇలా ఉంటే మనం ఇక్కడ
ఏదైనా కిచెన్ చూసినప్పటికీ ఇలా వంట చేయొచ్చు అనుకుంటాము. కానీ ఇవాళ ఈ ప్రాంగణం అంతా తిరుగుతున్నప్పుడు నేను కూడా ఒక్కసారి ఇక్కడ చదువుకుంటే బాగుండు మళ్ళా అని అనిపించింది. మాకొక పుస్తక అభిమాని స్నేహితుడు ఉన్నాడు. అప్పుడప్పుడు మేము మార్చుకుంటూ ఉంటాం. ఆయనకు నచ్చిన పుస్తకం నాకు చెప్తారు. అలా ఓసారి ఒక లింక్ పంపించి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో వినండి అని చెప్పారు నాకు. అందులో ఏముందంటే కిరణ్ ప్రభ గారు చెప్పినటువంటి 4 టాక్స్, ఒక్కొక్కటి సుమారుగా 40-50 నిమిషాలు ఉంది. లారీ బ్రిలియంట్ అనేటటువంటి అమెరికాలో డాక్టర్, తర్వాత హిప్పీగా చేరిపోయి భారతదేశం వచ్చి భారతదేశంలో హిందూ మతంగా మారిపోయి తన పేరు సుబ్రహ్మణ్యం అని మార్చుకొని హిమాలయ పర్వతాల దగ్గర ఉండేవాడు. అక్కడ గురువుగారు సలహా మేరకు వచ్చి ప్రభుత్వంలో మశూచి నివారణ చేయటానికి తన డాక్టర్గా ఉన్నటువంటి అనుభవాలను ఉపయోగించి ఉద్యోగంలో చేరాడు. ఆయన ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు ఉపయోగించి మశూచిని నిర్మూలించడానికి చాలా ప్రయత్నం చేశాడు. అటువంటిది 4 సార్లు ఎపిసోడ్లుగా విన్నాను. నా మిత్రుడు నాకు పంపించినటువంటిది. ఆయనతో స్పందన చాలా బాగుందండి అని చెప్పాను నేను. బాగుంది అంటే కాదు, ఆయన మాటల రూపంలో చెప్పాడు. ఆ రాసిన దాన్ని, చెప్పిన దాన్ని నువ్వు అక్షర రూపంలో చేసి ఇవ్వాలి నాకు అని నాకు ఒక కమాండ్ ఇచ్చాడు. 20 నిమిషాలు కాదు, 4:40, 5 160 నిమిషాలు. 160 నిమిషాలు చేసినటువంటి దాన్ని 2-3 రోజులు కుస్తీ పట్టి అదే వ్యాపకంగా ప్లే చేయడం, చిన్నగా ప్లే చేయడం, దాన్ని నేను స్పీచ్ నుంచి నోట్స్గా ఫోన్లో రికార్డ్ చేయటం, ఎడిట్ చేసుకోవటం, మొత్తం మీద సాధించేసి ఆయనకి తెలియదు ఇది జరిగిందని. నా మిత్రుడికి ఇచ్చాను, ఆయన పంపించేశాడు. ఇదేంటి, నేను ఇన్ని 100 టాక్స్ ఇచ్చాను, అద్దంలో మళ్ళీ నన్ను చూసుకోమని పంపించారేంటి వీళ్ళు, చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలే ఇది నాకు అని చెప్పేసి మాకు ప్రశంస కురిపించారు. నిజమే, బాగానే ఉంది. అప్పుడు దాన్ని పుస్తక రూపంలో, ఒక వ్యాసం రూపంలో రాసి, అప్పుడు బొమ్మలు లేవు, అది రాసినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ ఎట్లా ఉంటాయి, జంషెడ్పూర్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా బొమ్మలు కూడా కలిపి వారి పత్రిక పంపిస్తే వెంటనే మీ వ్యాసం మేము ప్రచురిస్తున్నాం అని చెప్పి వేశారు. ఓకే, ఇప్పుడు ఇది మా మిత్రుడు నాకు ఇచ్చినటువంటి కల్పవృక్షంలో ఒక చిన్న చిగురు నాకు ఇచ్చినట్టు నుంచి ఒక అనుభూతి నాకు కలిగింది. ఓ, ఇది కిరణ ప్రభ అనేటటువంటి కల్పవృక్షంలో నుంచి నాకు దొరికినటువంటిది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, లక్ష్మీనారాయణ గారికి, సాంబశివరావు గారికి, నా సగభాగానికి, రత్తయ్య గారికి, రిజిస్ట్రార్ గారికి, మాలకొండయ్య గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, మాలకొండయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా, బాలల దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉదయాన్ని నుంచి నేను 3 సార్లు భోజనం చేశాను. మృష్టాన్న భోజనం అంటే తెలుసా? మృష్టాన్న భోజనం అంటే అన్నీ కలిపి వడ్డించినటువంటి భోజనం. మొదటిసారి ఈ విజ్ఞాన్ క్యాంపస్ అంతా చూసినప్పుడు మృష్టాన్న భోజనం తిన్నట్టుంది. రెండోసారి మీ లైబ్రరీ చూసినప్పుడు మృష్టాన్న భోజనం తిన్నట్టుంది. మూడోసారి మీ అందరినీ చూస్తుంటే మృష్టాన్న భోజనం తిన్నట్టుంది. రత్తయ్య గారిని చూడడం అనేది నా లైఫ్ టైం యాంబిషన్. మీరు నమ్ముతారో నమ్మరో, 1981-82లో విజ్ఞాన్ మొదలైనప్పుడు ఆయన విజయాలు చూస్తూ, ఆయన అమలుపరుస్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని గమనిస్తూ రత్తయ్య గారిని ఎప్పుడైనా ఒక్కసారి చూస్తే బాగుండు అనిపించింది. నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో 44 సంవత్సరాలు పనిచేశానండి. క్రిందటి సంవత్సరమే కొంచెం బ్రేక్ తీసుకున్నాను.
అయితే నాకు టీచింగ్ అంటే చాలా ఆసక్తి. మా అక్కయ్యలు, మా అన్న అందరూ టీచర్స్. నాకు టీచింగ్ చేసే అవకాశం ఎందుకు రాలేదంటే, బాగా చదువుకోవడం వల్ల కాలేజీ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో మా నాన్నగారిని అందరూ వీడిని ఇక్కడ ఆపొద్దు, యూనివర్సిటీ పంపించు అంటే ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. కానీ ఆ టీచింగ్ మీద ఉన్న ఆసక్తి వదులుకోలేక హైదరాబాదులో ఉద్యోగం చేసేటప్పుడు యాజ్ ఏ హాబీ, జస్ట్ హాబీ, బిజినెస్ కాదు, పిల్లలకి టీచ్ చేస్తుండేవాడిని. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, 10th క్లాస్, ఎంసెట్ కోచింగ్ చెప్తుండేవాడిని. అప్పుడు పుస్తకాలు చూస్తున్నప్పుడు గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలన్నీ కూడా లెటర్ ప్రెస్ ప్రింటింగ్లో వచ్చేవి. మొట్టమొదటిసారి ఆఫ్సెట్ ప్రింటింగ్లో ఒక డిఫరెంట్ షేప్లో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న టెక్స్ట్ బుక్స్ చూసి ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అవి విజ్ఞాన్ పబ్లికేషన్స్ నుంచి వచ్చినటువంటి పుస్తకాలు. స్టేట్ పుస్తకాలు పక్కన పెట్టి ఆ పుస్తకాలు తీసుకుని వాటి ఆధారంగా టీచ్ చేస్తూ, అలాగే ఈ విజ్ఞాన్ అభివృద్ధి చెందినటువంటి క్రమాన్ని గమనించి రత్తయ్య గారిని ఎప్పుడైనా ఒకసారి చూడాలి అనుకున్నాను. ఈరోజు ఈ వేదిక మీద ఆయన నా గురించి అంతసేపు మాట్లాడారు. ఐఎమ్ సో హంబల్డ్. నాకు వినయంతో తల వంగిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన నా ప్రోగ్రామ్స్ వింటున్నారని తెలియదు. ఇలా అంటే నా ప్రోగ్రామ్స్ వింటున్న వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. కానీ ఈ క్యాంపస్ అంతా చూస్తున్నప్పుడు ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు, అదే అడిగాను. ఇంత పెద్ద క్యాంపస్ని, ఇన్ని వేల మంది స్టూడెంట్స్ని, ఇంత అడ్మినిస్ట్రేషన్ని, వీటన్నిటిని సూపర్వైజ్ చేస్తూ నా కార్యక్రమం వినే అవకాశం ఎక్కడ ఉంటుందని వినడం కాదు, ఆయన విశ్లేషణ విధానం, నాకే కొన్ని కొత్త విషయాలు తెలిసి నేను చేసిన ప్రోగ్రామ్స్లోను. అది విజ్ఞాన్ అంటే నాకున్నటువంటి ఆకర్షణ, రత్తయ్య గారంటే నాకున్న గౌరవం. ఈరోజు మీ ముందు మీ విద్యాలయంలో ఇలా నిలబడగలుగుతున్నందుకు కారణం గ్రంథాలయం. నేను చిన్నప్పటి నుంచి గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకోవడం, ఆ పుస్తకాలు ఇచ్చినటువంటి నాలెడ్జి, ఆ తర్వాత ప్రపంచాన్ని చదవడం, అవన్నీ కలిసి ఈ టాక్ షోస్కి పునాది వేసినాయి. క్లుప్తంగా చెప్తాను నా గురించి. నేను ఎంఎస్సీ టెక్ చదువుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. తర్వాత హైదరాబాద్ ఈసీఐఎల్లో 17 సంవత్సరాలు పనిచేశాను. అమెరికా వెళ్ళి 30 సంవత్సరాలు అయింది. అక్కడ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్లోనే పనిచేసి క్రిందటి సంవత్సరమే బ్రేక్ తీసుకున్నాను. నాకు 3 జీవితాలు ఉన్నాయన్నమాట. ఒకటి వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్, నేను, నా భార్య, నా పిల్లలు, వాళ్ళ చదువులదంతా. రెండోది వృత్తి జీవితం, అంటే నా జాబ్ చేసుకోవడం, అది వృత్తి జీవితం. మూడోది ప్రవృత్తి జీవితం, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కౌముది అని, టాక్ షోస్ అని విన్నారు కదా. మీ పిల్లలందరికీ కొంచెం అబౌవ్ ది హెడ్ వెళ్ళిందేమో. అది కౌముది అంటే ఆన్లైన్లో వస్తున్నటువంటి మ్యాగజైన్. ప్రతి నెల 450 పేజీలు తెలుగులో గత 17 సంవత్సరాల 11 నెలలుగా, వచ్చే నెలతోటి 17వ సంవత్సరం పూర్తవుతుంది. ఆ పత్రిక వస్తుంది. ఆ పత్రిక 450 పేజీలు ప్రతి నెల తను కంపోజ్ చేస్తుందండి. మీకు తెలుసు కంపోజింగ్ అంటే ఎంత కష్టమో. అన్నీ తను కంపోజ్ చేస్తుంది, 450 పేజీలు. దాన్ని గత 17 సంవత్సరాల 11 నెలలుగా, ఇది వినండి జాగ్రత్తగాను, ఒక్క నెల, ఒక్క రోజు, ఒక్క గంట ఆలస్యం కాకుండా విడుదల చేస్తూ వస్తున్నాం. ఏ పనైనా చెయ్యకుండా ఉండడానికి 100 కారణాలు చెప్పచ్చు. ఎందుకు తప్పావు అంటే బోల్డ్ కారణాలు ఉంటాయి. నాకు అది అర్థం కాలేదు, మాస్టర్ సరిగ్గా చెప్పలేదు, ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉంది. కానీ పాస్ అయ్యి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఒకటే కారణం, అదేంటంటే క్రమశిక్షణ, కష్టపడ్డం. అలా పత్రిక ఏ రోజైనా చెయ్యకపోతే మమ్మల్ని ఎవరు అడగరు, మమ్మల్ని ఎవరు కొట్టరు, ఈ నెల పత్రిక రాలేదేంటని. కానీ ఆ నిబద్ధత, ఆ కమిట్మెంట్ అనే దాన్ని కొనసాగిస్తూ ఇన్ని నెలలు కూడా చేసుకుంటూ వచ్చాం. మాకు తెలిసిన మిత్రుడు గారి మేనత్త ఢిల్లీలో ఉంటారట. ఆయన ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆవిడ నెలాఖరులో పూజ చేస్తోంది. ఆయన అడిగారట, ఏంటి అత్తయ్య ఇంతసేపు పూజ చేస్తున్నావు అంటే, ఇది నెలాఖరు నాయన, అమెరికాలో కిరణ్ ప్రభా, కాంతి కిరణ్ అని 2 ఉంటారు, వాళ్ళు పత్రిక రిలీజ్ చేస్తారు, మా టైం నెలాఖరు, మీకు నెల మొదలన్నమాట, నెక్స్ట్ మంత్ ఫస్ట్. వాళ్ళకి ఏ అభ్యంతరము రాకూడదని ప్రతి నెల నేను పూజ చేస్తున్నాను అన్నారట. నాకు ఐ వాజ్ సో మూవ్డ్, కళ్ళంట నీళ్లు తిరిగినాయి ఉంటాయి, ఇలాంటి అభిమానులు ఉన్నారా అని. అది ఒక ప్రవృత్తి. రెండోది, 15 సంవత్సరాలుగా ఈ టాక్ షోస్ అనేది చేస్తున్నాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కిరణ్ ప్రభాని సెర్చ్ చేయండి, స్పాటిఫైలో కిరణ్ ప్రభాని సెర్చ్ చేయండి, అసలు గూగుల్లోకి వెళ్ళి కిరణ్ ప్రభా అనండి, అన్నీ వస్తాయండి. ఇవన్నీ క్రిందటి సంవత్సరం వరకు ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను కదా, ఉద్యోగం చేస్తూనే ఈ పనులన్నీ చేశాను. ఇందాక రత్తయ్య గారు అన్నట్టుగా టైం లేదు
అనేది ఒక సాకు మాత్రమే. అందరికీ టైం ఉంటుంది, అందరికీ 24 గంటలే. ఆయనకి 24 గంటలే, నాకు 24 గంటలే, ఎలాన్ మస్క్కి 24 గంటలే, రామోజీరావు గారికి 24 గంటలే ఉంది, మీకు 24 గంటలే ఉంటుంది. 30 గంటలు ఎవరికి ఉండదు. కానీ దాన్ని ఎలాగా మనం ఛానలైజ్ చేసుకుంటాము, దాన్ని ఎలా ఉంటామో అనే దాన్ని బట్టి మనం ఎన్ని పనులైనా సాధించవచ్చు అని నేను ఎంతోమంది నుంచి నేర్చుకున్నాను. నాకు తెలిసినంతలో దాన్ని అమలుపరచడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ టాక్ షోలు చేసినప్పుడు దాదాపు 10 సంవత్సరాలుగా ఇంతవరకు 1350 టాక్ షోస్ యూట్యూబ్లో ఉన్నాయి. దాంట్లో 700 బయోగ్రఫీస్ ఉన్నాయి. మీకు ఒక అంచనా కోసం చెప్తాను. ఈ 700 బయోగ్రఫీసు ఈక్వల్ టు 2000 బుక్స్. అంటే ఒక్కొక్క బయోగ్రఫీ చేయడానికి నేను దాదాపు 10-15 పుస్తకాలు చదువుతాను. ఆథెంటిసిటీ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఏదో ఎక్కడో వికీపీడియాలో చదివింది మీకు చెప్పను. దీని మూలం ఏమిటి, 1500 సంవత్సరంలో ఏం జరిగింది, 1885లో ఏం జరిగింది, ఆ పుస్తకం తీసుకుని వాటినన్నిటిని క్రాస్ రిఫరెన్స్ చేసి లాజిక్ చెక్ చేసుకుని ప్రాపర్ రీసెర్చ్, మీలో రీసెర్చ్ స్కాలర్స్ అవ్వబోతున్నారు కొంతమంది. రీసెర్చ్ మెథడాలజీ అని ఒకటి ఉంటుంది ఏదైనా రీసెర్చ్ చేయడానికి. నాకు తెలియకుండానే నేను దాన్ని ఫాలో అవుతూ చేస్తున్నాను. అది ప్రాపర్ రీసెర్చ్ మెథడాలజీ అని ప్రొఫెసర్ మృణాళిని గారు అని ఉంటారు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు. ఆవిడ నేను చేసే విధానం చూసి ఇదేనండి రీసెర్చ్ మెథడాలజీ అన్నారనమాట. అలా చేసుకుంటూ 2000 పుస్తకాల వర్త్ 700 ఇవి చెప్పాను బయోగ్రఫీస్. సాంబశివరావు గారు ఇందాక నా బయోగ్రఫీ నేను చెప్పినటువంటి ఒక 2 బయోగ్రఫీస్ విని రాస్తే 45 పేజీల టాక్ షో 20 పేజీలు వస్తుందండి ప్రింట్లో. A4 సైజు, ఇది కాదు A4 సైజు అంటే మీరు మామూలు మ్యాగజైన్ వీక్ స్వాతి ఆ సైజులో 20 పేజీలు వస్తుంది. 700 టాక్ షోస్ని కూడా ఆ పేజీల కింద కన్వర్ట్ చేస్తే జాగ్రత్తగా వినండి 45,000 పేజీలు వస్తుందండి. అంటే మీరు వినే 700 బయోగ్రఫీస్ దానిలో ఇంకా పెరుగుతూ ఉన్నాయి, ప్రతి వారం ఒకటి వస్తుంటుంది అన్నమాట. అందులో 45,000 పేజీల వర్త్ మెటీరియల్ దానిలో ఉంది. ఆ పేజీలని 3 సంవత్సరాల కిందటి వరకు స్క్రిప్ట్ ఉండేది కాదు. సాంబశివరావు గారు చెప్పినట్టుగా నేను ఎక్స్టెంపోర్గా చెప్పేవాడిని, ఇలా పాయింట్స్ రాసుకునేవాడిని అంతే. రాసుకుని మొత్తం 45 నిమిషాల్లో లైవ్లో చెప్పేవాడిని, ఎడిటింగ్ లేదు. రేడియోలో వచ్చేదనమాట. లైవ్లో ఏదన్నా మాట పొరబడితే అలా రావాల్సిందే, లేకుంటే దిద్దుకోవాల్సిందే. అట్లా చేశాను. గత 3 సంవత్సరాల నుంచి స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. స్క్రిప్ట్ రాసుకుని నరేట్ చేస్తున్నాను. చదవరు, నేను చదివితే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. అసలు ఏంటి ఇంతమంది చెప్పారు, ఈయన చాలామంది బయోగ్రఫీలు చెప్తారు, ఇన్స్పైరింగ్గా ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది. మీరు వింటే తెలుస్తుంది అది. నేను మీకు ఎగ్జాంపుల్కి ఏం చెప్తానంటే 3 బయోగ్రఫీస్ చెప్తాను సమయాన్ని బట్టి. మీరు భోజనం టైం అయినప్పుడు చెయ్యొద్దండి, నేను ఆపేస్తాను. 700లో ఎన్ని బయోగ్రఫీస్ అని చెప్పగలను. మొన్నే క్రిందటి వారమే ఖమ్మంలో గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు పిలిస్తే వాళ్ళకి అన్స్టాపబుల్ ఉమెన్ అని ఒక 2 గంటలు 8 మంది లేడీ, నేను చెప్పిన వాళ్ళలోనే అన్స్టాపబుల్ ఉమెన్ గురించి చెప్పానన్నమాట. ఈరోజు అది కాకుండా మీకు 3 బయోగ్రఫీస్ చెప్తాను క్లుప్తంగా. మామూలుగా అయితే ఇది ఒక్కొక్కటి గంటన్నర అలా ఉంటుంది. 3 పరిచయం చేస్తాను. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు 1895లో పుట్టి 1948లో చనిపోయారు. వాట్ ఈజ్ హిజ్ ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు వినండి, ఆయన స్టోరీ చెప్తాను. భీమవరం దగ్గర ఒక పల్లెటూళ్ళలో పుట్టారు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు, పెద్ద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. ఆయనకి 10 సంవత్సరాల వయసు ఉండగా వాళ్ళ కజిన్ బ్రదర్ని తీసుకుని 40 రూపాయలు పట్టుకుని, ఇలా ఇంట్లో కష్టాలు చాలా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, ఈ 40 రూపాయలు తీసుకుని కాశీ వెళ్ళిపోయి అక్కడ అరటిపళ్ళు బిజినెస్ చేద్దాం, బాగా డబ్బులు వస్తాయి, మళ్ళీ వెనక్కి వద్దాం, 8 సంవత్సరాల పిల్లవాడు అని వాళ్ళ కజిన్ దగ్గర 40 రూపాయలు ఉంటాయి తీసుకుని ఇద్దరూ కలిసి పడవెక్కి, అప్పట్లో పడవలు ఉండేవి, నిడదవల్లో పడవెక్కి వెళుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయింది అనుకోండి. అట్లా ఆయన బాల్యం మొదలైంది. 2 సార్లు మెట్రికులేషన్ తప్పారు. మొదటిసారి మెట్రికులేషన్ తప్పితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించింది రాజమండ్రిలో. అక్కడ మెట్రికులేషన్ తప్పాడు. తప్పిక నేను చదువుకోను, నాకు చదువు రాదు అన్నారు. ఆయనేనండి ఇన్ని మందులు కనిపెట్టింది, నాకు చదువు రాదు అన్నారు. అప్పుడు వాళ్ళమ్మ బతిమాలి, అంటే ఒక్కొక్కళ్ళు బాగుపడడంలో, ఒక్కొక్కళ్ళ భవిష్యత్తు షేప్ అవ్వడంలో
ఎవరు ఎంతమంది ప్రభావం కలిగిస్తారు అన్నదానికి సుబ్బారావు గారు అలా అవ్వడానికి కారణం వాళ్ళ అమ్మగారు. ఆవిడ చదువుకోలేదు, కానీ ఈ కుర్రాడిని చదివించాలి అని విపరీతమైనటువంటి ఆసక్తి. అలాగే వాళ్ళకి జాతకాల మీద నమ్మకం ఉండేది. వాళ్ళ అమ్మకి ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడు, మీ అబ్బాయి చాలా పెద్దవాడు అవుతాడు అని. అందుకని ఆవిడ బలవంతంగా మద్రాసు పంపించింది. అప్పట్లో చదువుకోవడం అంటే హైదరాబాద్ ఉండేది కాదు, అది నిజాం దేశం అనేవాళ్ళు. మద్రాసు వెళ్ళి చదువుకోవాలి. మద్రాసు వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వెంటనే వెనక్కి వచ్చేసాడు. వచ్చేస్తే డబ్బులు లేవు, ఎక్కడ అప్పులు చేసి పంపించింది. అమ్మ డబ్బులు అప్పులు చేసి పంపించావు, ఇక నేను చదువుకోను, ఇక్కడ ఏదో ఒకటి చేస్తాను, నాన్న చనిపోయాడు కదా అంటే, అప్పుడు ఆవిడ మంగళసూత్రం తీసి, ఈ మంగళసూత్రం ఇక పనికిరాదు నాయన, ఎందుకు దీన్ని అమ్మేసి ఇస్తాను అని ఆవిడ మంగళసూత్రం అమ్మి కొడుక్కి డబ్బులు ఇచ్చి మళ్ళీ బతిమాలి మద్రాసు పంపించింది. అక్కడికి వెళ్ళాక ఆయనకి ఇంకా వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు. అది తట్టుకోలేక కాలేజీ మానేసేసి రామకృష్ణ మఠంకి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగాడు, నేను సన్యాసం స్వీకరిస్తాను, నాకు చదువుకోలేకపోతున్నాను, మా నాన్నగారు చనిపోయారు ఇలాగంటే. వాళ్ళు చెప్పారు, బాబు 17-18 సంవత్సరాల వయసులో ఎవరో సన్యాసం స్వీకరించరు, పైగా ఇలా తీసుకో, నిన్ను పెద్దవాళ్ళు దానికి అనుమతి ఇవ్వాలి, నువ్వు ఒక పని చెయ్యి, మెడిసిన్లో అప్పుడు మెట్రికులేషన్ చదువుతున్నాడు, మెట్రికులేషన్ చదివి మెడిసిన్ చదివి రా, అప్పుడు ఏదో ఒకటి ఇస్తామన్నారు. ఇదంతా వాళ్ళ అమ్మగారికి తెలిసింది. వాళ్ళ అమ్మగారు కంగారు పడిపోయింది, ఇదేంటి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాను, వీడేమో సన్యాసుల్లో కలిసిపోతున్నాడు అని. సరే మళ్ళీ ఎలాగో తట్టుకున్నాడు. ఆయన మెట్రికులేషన్ అయిపోయింది, మెడిసిన్లో చేరారు. మెడిసిన్ అంటే అప్పట్లో ఎంబీబీఎస్ అనేది లేదు, 1918లో ఇదంతా ఏదో మెడిసిన్ డిగ్రీ అనేవాళ్ళు. ఆ మెడిసిన్ చదువుతున్నప్పుడు ఈయనకి మహాత్మా గాంధీ గారి మీద బాగా ప్రేమ ఉండి, యాప్రాన్ అంటారు కదా, ల్యాబొరేటరీస్కి వేసుకెళ్ళేది, అది ఖద్దర్ది వేసుకెళ్ళారు. ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండి, ఏంటి ఖద్దరు తీసుకొచ్చావు, నువ్వు మహాత్మా గాంధీ పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా, మహాత్మా గాంధీ మీకు ఏమైనా స్వాతంత్రం తెస్తాడనుకుంటున్నావా అని దఫెండింగ్గా మాట్లాడాడు. ఈయన ఆయనతోటి గట్టిగా చెప్పాడు, మహాత్మా గాంధీ అంటే మాకు చాలా గౌరవం అని. అది ఆయన కక్ష పెట్టుకుని ఆయనకి డిగ్రీ రాకుండా డిప్లొమా ఇచ్చాడు మెడిసిన్లో. డిప్లొమా ఇచ్చినప్పుడు ఆయన ఏదో ఉద్యోగం చేసుకుందాం అనుకున్నారు, కానీ ఉద్యోగం దొరకలేదు. ఒక ఆయుర్వేదిక్ కాలేజీ ఉంటే దాంట్లో టీచింగ్కి జాయిన్ అయ్యారు, ఎల్లాప్రగడ సుబ్బారావు. ఇదంతా ఇండియాలో జరిగిందండి, 1919-20 ప్రాంతాల్లో. అట్లా ఉండగా ఆయనకి స్ప్రూ వ్యాధి వచ్చింది, SPRUE, స్ప్రూ అంటారండి, మోషన్స్, వామిటింగ్స్, ఒళ్ళంతా ఇలాంటి వ్యాధి వస్తుందన్నమాట. ఆయనకు వస్తే వాళ్ళ ఆయుర్వేదిక్ ప్రొఫెసరు దానికి మందు ఇచ్చారు, ఆయనకి తగ్గింది. అది జరిగిన కొన్ని నెలలకి వాళ్ళ అన్నయ్య రాజమండ్రిలో ఉంటే ఆయనకి స్ప్రూ వ్యాధి వచ్చింది. ఈయన మద్రాసు నుంచి వాళ్ళ అన్నయ్యకి నయం చేద్దామని రాజమండ్రి వెళ్ళారు, కానీ వాళ్ళ అన్నయ్యని బతికించలేకపోయారు, ఆయన చనిపోయారు ఈయన కళ్ళ ముందే. ఆయన 10వ రోజో 11వ రోజో ఆ కర్మ చేయడంలోపు ఇంకో తమ్ముడు చనిపోయాడు. అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఒక 10 రోజుల వ్యవధిలో ఆ స్ప్రూ వ్యాధితో చనిపోయారు. ఈ కుర్రాడికి అప్పుడు ఎంతండి, 20 సంవత్సరాలు. ఎవరైనా ఇంట్లో ఇద్దరు అన్నయ్య తమ్ముడు ఒక వ్యాధితో చనిపోతే ఏమనుకుంటారండి, ఏమనుకుంటారు సాధారణంగా? ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, లేకపోతే 10 మందికి చెబుదాం అనుకుంటారు. ఆయన ఏమనుకున్నారంటే ఈ వ్యాధికి మందు కనిపెట్టాలి అనుకున్నారు. ఆ ఒక్క సంకల్పం, మందు కనిపెట్టాలన్న సంకల్పం ఈరోజు కోట్లాది మందిని, మిలియన్స్ ప్రజల్ని రక్షిస్తోంది. నేను టాక్ షో చెప్పినప్పుడు అదే చెప్పాను. నేను ఈ మాట చెప్తున్న ఈ క్షణంలో, మీరు వింటున్న ఈ నిమిషంలో మిలియన్ల ప్రజల ప్రాణాలను కాపాడుతోంది ఆనాడు చనిపోయిన సుబ్బారావు గారు. అయితే ఆయన ఎలా కనుక్కుంటారు మందులు? ఇండియాలో ఏమీ లేవు అప్పట్లో, పెద్ద పెద్ద పరిశోధనలు ఏమి, కలకత్తాలో 1-2 ల్యాబొరేటరీస్ ఉండేవి. దానికి అమెరికా వెళదాం అనుకున్నారు. అనుకోగానే వెళ్ళడం సాధ్యం కాదు, చాలా కష్టాలు పడ్డారు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ అత్తగారు మామగారు డబ్బులు ఇచ్చారు, అప్పు చేశారు, అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళాక కూడా అవి సరిపోలేదు, అక్కడ ల్యాబొరేటరీలో పనిచేశారు, పార్ట్ టైం పనిచేసేవాళ్ళు. వాళ్ళకున్న సామాజిక వర్గం రీత్యా చిన్న చిన్న పనులు చేయరు. కానీ ఆయన అక్కడ ఆసుపత్రిలో రోగుల మలమూత్రాలు శుభ్రం చేసి డబ్బులు తెచ్చుకుని చదివారు ఆయన. ఈ విషయం అండి ఇందాక రత్తయ్య గారు చెప్పినట్టుగా స్ఫూర్తి ఎవరికి ఎక్కడ దేనికి వస్తుందో తెలియదు అనమాట ఇలాంటి కథలు వింటుంటే. ఈ పాయింట్ ఉంది చూసారా, సుబ్బారావు గారు అమెరికా వెళ్ళి రోగుల మలమూత్రాలు శుభ్రం చేసి ఆ వచ్చిన డబ్బులతోటి చదువుకున్నారు అని. ఒరిస్సాలో ఒక లాయర్ గారు, ఆయనకి 79 సంవత్సరాల వయసు, నాకు స్ట్రాంగ్ ఫాలోయర్, నాకు అప్పుడప్పుడు మెయిల్స్ ఇస్తుంటారు. ఇది విని
ఆయన నాకు ఒక మెయిల్ ఇచ్చారు. మా ఆవిడ 5 సంవత్సరాలుగా మంచం మీద ఉంది, నేనే చేయాల్సి వస్తుంది ప్రతిదీ, ఎప్పుడు విసుక్కుంటున్నాను, ఇంత నేను చేయాల్సి వస్తుంది మా ఆవిడకని. కానీ మీరు చెప్పిన యల్లాప్రగడ సుబ్బారావు గారి జీవితంలోనే అది విన్నాక నాకు అనిపించిందండి, ఆయన ప్రజల కోసం ఇంత కష్టపడి చేశారో నేను నా భార్యకి చేయలేకపోతున్నానని ఈ రోజు నుంచి నా మనసులో అది తుడిచేశానండి. నా భార్యను నేనే చూసుకుంటున్నాను, మానిపించేశాను అని. ఇన్స్పిరేషన్ కెన్ హిట్ యూ ఎనీ టైమ్. ఈ స్ఫూర్తి అనేది మీకు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మీరు చేయాల్సిందల్లా ఓపెన్ యువర్ విండోస్, ఓపెన్ యువర్ మైండ్ అండ్ కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ బయోగ్రఫీస్ విన్నప్పుడు ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది మీకు. ఇప్పుడు ఆ పాయింట్లో మీ సమస్యకి పరిష్కారం సూటిగా లభించకపోయినా ఆ పరిష్కారం వెతుక్కునేటటువంటి శక్తి వస్తుంది మీకు. అందుకని దిస్ ఈజ్ ద మ్యాజికల్ పవర్ ఆఫ్ బయోగ్రఫీ. ఇదంతా అయ్యాక ఆయన అమెరికాలో రీసెర్చ్లో చేరారు. వాళ్ళ భార్యని ఇక్కడే వదిలేసి వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు భార్య వాజ్ ప్రెగ్నెంట్. సో షీ వాజ్ అబౌట్ టు డెలివర్ ఏ బాయ్. తెలుసు ఆయనకి. ఆయన అక్కడికి వెళ్ళాక బాబు పుట్టాడు అని వీళ్ళు లెటర్ రాస్తే ఆయనకి జాతకాలంటే బాగా నమ్మకం. నాకు తెలుసు ఆ బాబు 10 నెలల మించి ఉండడు, పెద్ద ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. నిజంగా 10 నెలల తర్వాత బాబు చనిపోయాడు. భార్య ఇక్కడే ఉంది, తల్లి ఇక్కడే ఉంది. 25 సంవత్సరాల పాటు వాళ్ళు వేచి చూశారు ఆయన వెనక్కి వస్తాడు అని. వెనక్కి వద్దామని ప్రయత్నించారు చాలాసార్లు, కానీ కుదరలేదు. ఉద్యోగం రాలేదు. అప్పట్లో బ్రిటిష్ ఇండియా కదా, అది భారతదేశం కాదు, బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు ఈయనకి ఉద్యోగం ఇవ్వలేదు ఇండియన్ అని. ఎన్నిసార్లు వద్దామనుకున్నా కానీ కుదరలేదు. ఇక్కడ వాళ్ళ మామగారు ఉత్తరాలు రాశారు, ఏంటి నువ్వు అక్కడే ఉండిపోయావు, అమ్మ ఇక్కడే ఉంది, ఏం చేస్తావు అని. వాళ్ళ మామగారు ఆయన పనిచేసే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఉత్తరం రాశారు, మా అల్లుడిని వెంటనే పంపించండి, మా అల్లుడికి మీరు డిగ్రీ ఇవ్వద్దు, అసలు వెనక రావటం లేదని. ఆయన మళ్ళీ వాళ్ళ మామగారికి ఉత్తరం రాశారు, మామగారు నన్ను ఉండనివ్వండి, నేను ఇలా పరిశోధనలు చేయాలి, ఆ స్ప్రూ వ్యాధికి మందు కనిపెట్టే వరకు కూడా నేను రాను అని. ఈ ఉత్తరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో దొరుకుతున్నాయండి, కథలు కాదు నేను చెప్పాయి, ఇవన్నీ మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు ఆ లెటర్స్ అన్నీ కూడా. అంత కష్టపడి ఆయన పిహెచ్డి తెచ్చుకుని అక్కడ అమెరికాలో అప్పట్లో ఉండే కష్టాలు వేరు, అవన్నీ చేస్తూ యూనివర్సిటీలో ఉన్నన్ని రోజులు ఆయన చేసిన పరిశోధనలకి ఆయన పేరు ముందుండేది కాదు. ఎందుకు? ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉంటే గైడ్ పేరు పెట్టేవాళ్ళు, ఆయన గైడ్ అయ్యాక కింద పిల్లల పేర్లు పెట్టేవాళ్ళు. తన గురించి ఎప్పుడూ చూసుకోలేదు, నాకు పేరు రావాలని. కానీ పబ్లిసిటీకి వెళ్ళేవాళ్ళు కాదు, ప్రెస్ ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ తర్వాత యూనివర్సిటీలో సరిగా ఆయన్ని ట్రీట్ చేయకపోతుంటే లెడర్లీ ల్యాబొరేటరీస్ అని ఇప్పుడు ఫైజర్ అంటారు, ఆ ఫైజర్ కంపెనీలో జాయిన్ అయ్యాక చిట్ట చివరి 7-8 సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అన్నీ ఆయన కనిపెట్టింది దాదాపుగా చిట్ట చివరి 7-8 సంవత్సరాల్లో. కొంతమంది అంటారు ఆయనకి తెలుసు ఆయన ఎండ్ వస్తోందని, 53 సంవత్సరాల్లో నేను మరణించబోతున్నానని తెలుసు, అందుకనే చివరిలో పరిశోధనలన్నీ స్పీడప్ చేసి వీటన్నిటినీ కనిపెట్టారు అని. లెడర్లీ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఉద్యోగం ఇస్తూ నీకు $40,000 ఇస్తాము, యూనివర్సిటీ వదిలేసి మా దగ్గరికి రా అంటే ఆయన 40 నాకు వద్దు, ఆ $40,000 పెట్టి మంచి ల్యాబొరేటరీ కట్టించండి, ల్యాబొరేటరీ కట్టిస్తే నేను వస్తాను అన్నారు అని ఆ ల్యాబొరేటరీలో పరిశోధనలు చేశారు. ఆయనకి సొంత విమానం కొనిపెట్టారు లెడర్లీ ల్యాబొరేటరీస్ వాళ్ళు. ఎప్పుడు 1940లోనండి. ఆ విమానాన్ని ఆయనే నడుపుకుంటూ ఉండేవాడు. ఈ భారతదేశానికి రాలేకపోయారు కదా, 1923లో వెళ్ళారు, 1948లో చనిపోయారు. అంటే 25 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ప్రతిసారి ప్రయత్నిస్తారు కానీ రాలేకపోయారు. ఇక్కడ భారతదేశంలో తల్లి భార్య ఎదురు చూస్తున్నారు, ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని. 1948లో ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు. ఒక రాత్రిపూట వెళ్ళి ఒక్కడే ఉండేవాడు, రాత్రిపూట వెళ్ళి పడుకున్నారు, పొద్దున్నే లేవలేదు. ఆయన యూనివర్సిటీ వాళ్ళు వచ్చి తలుపు కొడితే ఎంతసేపటికి లేకపోతే తలుపు తీసి చూస్తే ఆయన చనిపోయి ఉన్నారు హార్ట్ అటాక్ తోటి. చాలామంది ఆయనకి తెలిసి ఉంటుంది చనిపోతానని. 4 రోజుల ముందు కూడా ల్యాబొరేటరీస్లో రీసెర్చ్ స్కాలర్స్ అందరినీ ఇది పూర్తి చేయండి తొందరగా పూర్తి చేయండి అంటుండేవాడట. ఆయన చనిపోయాక ఆయన భారతదేశానికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ భార్యకి వచ్చింది ఏంటంటే ఒక చిన్న సూట్ కేసు. ఆ సూట్ కేసులో ఆయన రాసుకున్న డైరీ, ఒక పెన్ను, ఆయన వాడేసిన కోటు, అంతే. ఆయన కనిపెట్టిన ఏ మందుకైనా సరే ఆయన ఒక్క పేటెంట్ తీసుకుని ఉంటే ఈరోజు ఆయన మల్టీమిలియనీర్ అయి ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అనమాట. దేనికి ఆయనకి పేటెంట్ లేదు, దేనికి ఆయన పేటెంట్ అప్లై చేయలేదు. ల్యాబొరేటరీలో చేసినప్పుడు ల్యాబొరేటరీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ మెడిసిన్స్ అన్ని చూసుకుంటే మీ అందరికీ తెలుస్తుంది, ఫార్మసీ చదివే వాళ్ళకి ఎంత ధనవంతులు అయి ఉండేవాళ్ళు. ఈరోజు కూడా
వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమీ రాలేదు, ఆయనకి పేరు కూడా మిగలలేదు. చాలామందికి ఎల్లప్రగడ సుబ్బారావు గారు అంటే చాలామంది డాక్టర్లను అడిగాను నేను, అంటే సారీ టు సే దిస్, అమెరికాలో కొంతమంది అంటే ఎక్కడ స్టార్ హాస్పిటల్లో పనిచేస్తారండి అని అడిగారు అనమాట. అంటే నేను అన్నాను, మామూలు వాళ్ళకి తెలియకపోతే పర్వాలేదండి, డాక్టర్లకు తెలియకపోతే ఎలాగండి, ఫిస్కే సుబ్బారావు మెథడ్ చదువుకున్నారు కదా ఇవన్నీనని. దట్స్ ఓకే. అంటే సుబ్బారావు గారికి అసలు పేరు రాలేదు. గుప్తా గారని ఒక ఆయన గురించి ఒక పుస్తకం రాశారనమాట. అప్పుడు కొంత తెలియడం మొదలుపెట్టింది. కాకపోతే ఆ పుస్తకం చాలా వరకు జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల సామాన్య జనానికి దగ్గర అవ్వలేదు. కమల శర్మ గారని ఒక ఆయన దీన్ని కొంచెం సరళంగా రాశారనమాట. దాన్ని ఆధారంగా చేసుకుని నేను 2.5 గంటలు 4 భాగాలు టాక్ షో చేశాను. ఇప్పుడు కూడా మీరు వినొచ్చు. అది విని ఒక ఆయన దాని మీద చాలా ఆసక్తి వచ్చి దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది అని, సింగీతం శ్రీనివాసరావు గారు అంటే తెలుసా మీకు, ఆదిత్య 369, ఆయన 20 సంవత్సరాలు, ఓకే, ఆయన 20 సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్ మీద ఉన్నారు. ఎల్లప్రగడ సుబ్బారావు గారి సబ్జెక్ట్ని ఎలాగైనా వెండి తెరకెక్కించాలి అని ఒక నాటకం రాసి, ఇంగ్లీష్ నాటకం స్టేజ్ మీద వేస్తున్నారు. ఆయన నాకు తెలుసు, నా టాక్ షో విన్నాక ఆయన ఫోన్ చేశారు, కిరణ్ ప్రభు గారు ఈయన జీవితంలో ఇంత డ్రామా ఉందని, ఇంత ఎమోషన్ ఉందని తెలియదండి, నేను ఎంతవరకు ఆయన రీసెర్చ్ మీద, ఆయన ఈక్వేషన్స్ మీద, కెమికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, ఇంత డ్రామా ఉంది, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, దీన్ని ఎలాగైనా కానీ ఒక సినిమా కానీ ఒక వెబ్ సిరీస్ కానీ చేద్దాం అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నాను. ఒక ఎన్ఆర్ఐ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. బహుశా అంతా సవ్యంగా జరిగితే ఒక వెబ్ సిరీస్ వస్తుంది అనుకుంటున్నాం ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి. మీరు టైం అయినప్పుడు చెప్పండి. ఎలా ఉందండి కథ? అదండి, అది అట్లా ఉంటుందండి ఇన్స్పిరేషన్ అనేది. ఎంజీఆర్ తెలుసా మీకు? ఎంజీఆర్ తెలియని వాళ్ళు చెయ్యొద్దండి. ఎంజీ రామచంద్రన్ అందరికీ తెలుసు. ఎంజీ రామచంద్రన్ తమిళనాడుకి ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేశారండి 10 ఏళ్ళు. ఏఐఐడిఎంకే. జయలలిత తెలుసా? ఓకే. జయలలిత కంటే ముందు అంటే ఏఐఏడిఎంకే పార్టీ పెట్టింది ఆయన. తర్వాత ఆయన చనిపోయాక జానకి, తర్వాత జయలలిత తీసుకున్నారు. అలా వచ్చారు. ఎంజీ రామచంద్రన్ గురించి నేను 25 భాగాలు చెప్పానండి, 18 గంటలు. ఎంజీ రామచంద్రన్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆయన సినిమాల గురించి, రాజకీయాల గురించి. కానీ నేను తీసుకున్న కోణం ఏమిటంటే, వీళ్ళందరిలోనూనండి, ఇందాక రత్తయ్య గారు చెప్పారు ఎవరి గురించి చెడు చెప్పరు అని. ఇప్పుడు మీరు ఫోటో తీయించుకుంటున్నారు అనుకోండి, ఎలా తీయించుకుంటారు? ఇటు చూస్తే బాగుందా, ఇటు చూస్తే బాగుందా, తల పైకెత్తితే బాగుందా, కిందకి బాగుందా, మేకప్ చేసుకుని, హెయిర్ స్టైల్ చూసుకుని తీసుకుంటారు కదా. నేను చేసేది ఏంటంటే, ఇలాంటి వ్యక్తుల్లో అటు ఫోకస్ చేస్తా. వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ యాంగిల్స్ ఏమిటి అనే దాని మీద ఫోకస్ చేస్తా. నెగిటివ్ యాంగిల్స్ మనకు అనవసరం. ఇంకోటి, నెగిటివ్స్కి డాక్యుమెంటేషన్ ఉండదు, ప్రూఫ్ ఉండదు. అలా చేశాడు, ఇలా చేశాడు అన్నదానికి రూమర్సే కానీ ప్రూఫ్ ఉండదు. మంచితనానికి ప్రూఫ్ ఉంటుంది. ఆ ప్రూఫ్ ఉన్నదే చెప్తాను. అందుకనే నేను మంచితనం మాత్రమే చెప్తూ ఉంటాను. ఎంజీఆర్ గారి గురించి నేను 2 సంవత్సరాలు ఆయన గురించి చేశాక ఆయన ఉన్న ప్లేస్ చూడాలనిపించి మద్రాసు వెళ్ళి ఆయన ఇల్లు, ఆయన సమాధి, ఆయన మ్యూజియం అన్నీ చూశాను. ఎంజీఆర్ 1987లో తన 70 సంవత్సరాల వయసులో చనిపోయాక అప్పటికి ఆయన ఆస్తి సుమారుగా 96 కోట్లు 100 కోట్లు. అందులో 2వ భార్య జానకి వాళ్ళ మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు తీసుకున్నది తప్ప సుమారుగా 85 కోట్లు 1987లో, ఇప్పుడు కాదు, 85 కోట్లు ఆయన సమాజానికి రాసి ఇచ్చేశారండి. ఒక్క పైసా, ఆయనకి పిల్లలు లేరు, ఒక్క పైసా కూడా. వాళ్ళ అన్నయ్య గారికి పిల్లలు ఉన్నారు 11 మంది. అన్నయ్య గారు ఆయన చాలా కలిసి ఉండేవాళ్ళు, కలిసి సంపాదించారు. అన్నయ్య గారి పిల్లలకు కూడా ఇవ్వలేదు. 85 కోట్లు సమాజానికి రాసి ఇచ్చేశారు. ఆయన ఉన్న పెద్ద ఇంట్లో డెఫ్ అండ్ డంబ్ స్కూల్కి ఇచ్చేశారు. అలాగే ఆయన స్టూడియోని లేడీస్ కాలేజీకి ఇచ్చేశారు. ఇంకా చాలా చాలా దానాలు చేశారు ఆయన. నాకు తెలిసినంతలో భారతదేశంలోని ఏ రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో ఉండి, ఏది చీఫ్ మినిస్టర్గా పనిచేసి నంబర్ 1 హీరోగా వెలుగొందినటువంటి మనిషి తనకున్న ఆస్తిని అంతటిని, ఎక్సెప్ట్ ఆ ఫ్యూ వాట్ ఎవర్ వాళ్ళు తీసుకుని తప్ప, మిగతానంతటినీ సొసైటీకి రాసి ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడు నాకైతే ఇంతవరకు కనపడలేదు.
అయితే ఇది ఆయన ఇచ్చింది, కానీ ఎలా పైకొచ్చాడు, ఏం చేశాడు, అది మనకి ఇంపార్టెంట్. నాకేంటంటే ఏం చేశారు అనే దానికంటే ఏం చేశారు అనేది కూడా ముఖ్యమే. ఇదిగో ఆయన చేసింది ఇది. తమిళనాడుని 10 సంవత్సరాలు పాలించారు, ఏఐఏడిఎంకే పార్టీ పెట్టారు, ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినటువంటి రాజకీయ నాయకుడు అయిన ఎన్టీ రామారావు గారు చాలా వరకు కూడా ఆయన్ని ఫాలో అయ్యారు. ఆయన చేసిన స్కీమ్స్, ఆయన చైతన్య రథం కానివ్వండి, ఉపన్యాసాలు కానివ్వండి, మిడ్ డే మీల్స్, ఇలాంటివన్నీ కూడా ఎంజి రామచంద్రన్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఎంజి రామచంద్రన్ అన్నయ్య అని పిలుస్తుండేవాళ్ళు ఆయన. ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ ఎట్లా పైకి వచ్చారు ఆ స్టేజ్కి అనేది నాకు కావాలి, మీకు చెప్పాలి. అందుకే 25 వారాలు పట్టింది ఆయన గురించి చెప్పడానికి. ఎంజి రామచంద్రన్ చదువుకోలేదండి. 2వ తరగతితో చదువు మానేశారు. ఎందుకంటే డబ్బులు లేవు చదువుకోవడానికి. 2.5 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడు. వాళ్ళ అమ్మ 2 పిల్లలు, 3 పిల్లల్ని పెంచాలి. కూతురు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఎంజి రామచంద్రన్. కూతురికి 13 సంవత్సరాలు, పెద్ద కొడుకు 10 సంవత్సరాలు, ఎంజీఆర్కి 7 ఏళ్ళు ఎంతో. వీళ్ళ 3 పెంచడానికని వాళ్ళ అమ్మ ఎవరో చుట్టాలింటికి వెళ్ళింది. ఆ రోజుల్లో కేవలం కోడిగుడ్డు తినడం అంటే వాళ్ళకి పెద్ద పండగ. అమ్మ కోడిగుడ్డు తెస్తావా అంటే ఆవిడ అక్కడక్కడ పనులు చేసి ఇవాళ లేదురా ఎవరు ఇవ్వలేదు అంటుండేది. జాలిగా ఆవిడే కళ్ళనీళ్ళు పెట్టుకుంటుండేది. ఇది ఎంజీఆర్ గారు మొదలండి. ఆయనే 85 కోట్లు దానం చేసిన మనిషి. అప్పుడు ఆయన 6వ సంవత్సరంలో 7వ సంవత్సరంలో ఉండగా అక్క చనిపోయింది. 2 తమ్ముళ్ళు ఆ అక్కకి, ఎంజీఆర్ అన్నయ్య. అక్క శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళడానికి 2 పిల్లలు లేపలేరు, ఎవరు మాట్లాడలేదు. వీళ్ళు పేదవాళ్ళు, ఎక్కడో చిన్న గుడిసెలో ఉన్నారు. వాళ్ళు రాత్రి వరకు ఆగి, రాత్రి వీధి చివర కూరగాయలు తోసుకునే బండి ఉంటే ఆ బండిని 2 పిల్లలు తీసుకొచ్చి ఆ 5 సంవత్సరాల వయసులో నంబర్ 1 హీరోగా ఉండగా నంబర్ 1 విలన్ ఉండేవాడు ఎంఆర్ రాధా అని. రాధిక అని ఒక హీరోయిన్ ఉంది, జయం రవి అని మీరు సీరియల్స్లో చూసి ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఆయన ఎంజీఆర్కి గురువు నాటకాల్లో. కానీ సినిమాల్లోకి వచ్చాక ఏమో తేడాలు వచ్చేసి పాయింట్ బ్లాంక్లో కాల్చాడు ఎంజీఆర్ని. 1967 జనవరిలో ఆయన డ్రాయింగ్ రూమ్కి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా కొన్ని సెంటీమీటర్ల దూరం నుంచి కాల్చేశాడు. ఆ తోట వెళ్ళింది, చాలాసార్లు ఆయన మెడలో ఉండిపోయింది. ఆయన వాయిస్ కూడా చాలా రోజులు రాలేదు. దాని నుంచి మళ్ళీ తట్టుకున్నాడు. తర్వాత ఎంఆర్ రాధాని జైల్లో పెట్టారు. తర్వాత ఎంఆర్ రాధా కథంతా అయిందనుకోండి. అన్ని తట్టుకున్నప్పుడు ఆయన వాయిస్ సరిగా రాకపోతే సినిమాల మధ్యలో ఆగిపోయినప్పుడు వేరే వాయిస్ డబ్బింగ్ చేస్తానంటే అభిమానులు ఒప్పుకోలేదు. ఆయనే మాట్లాడండి, ఎలా మాట్లాడినా పర్లేదు మేము వింటామన్నారనమాట. అట్లాంటి స్టేజ్ నుండి అన్ని తట్టుకుంటూ అన్ని చేసి చనిపోయేటప్పుడు అంతా సమాజానికి ఇచ్చెళ్ళాడు. నాకు బోల్డంత స్ఫూర్తి కనపడింది దీంట్లో. మిగతా వాళ్ళకి బోల్డని రూమర్స్ కనపడింది, నాకు అవి కనిపించలేదు. చివరి కథ ఒకటి చెప్తాను. ఎంత అయింది టైము? 56. 3 నిమిషాల్లో చెప్తాను. మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఎప్పుడైనా ఢిల్లీ, బాంబే, మద్రాస్ అలాంటి దానికి వెళితే అక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్ అని ఉంటాయి. డిఎఫ్ఎస్ అని ఉంటుంది. అదొక చైన్ ఆఫ్ షాప్స్ అన్నమాట. ఆ షాప్స్ పెట్టిన ఆయన పేరు చార్లెస్ ఫీనీ, చెక్ ఫీనీ అంటారు. బిలియనీర్ హూ వాజ్ నాట్ అని ఒక పుస్తకం వచ్చింది ఆయన మీద. క్రిందటి సంవత్సరమే చనిపోయాడు ఆయన. ఆయన జీవితంలో $8 బిలియన్ల అంటే సుమారుగా 800 కోట్లు అనుకుంటాను రూపాయల్లోనూ. $8 బిలియన్ల ఆయనకున్న ఆస్తి అంతా అంటే భార్య బిడ్డలకు కొంత ఇచ్చేసి నీకు ఎంత కావాలి అని అడిగాడు. బాగా సంపాదించాడు ఆయన. ఎంత కావాలి అని అడిగి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మిగతా అదంతా సొసైటీకి ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఆయన సంపాదించినంత అలా పంచుతూనే ఉన్నాడు. చివరిలో అంత ధనవంతుడు 8 బిలియన్లు ఇచ్చాడంటే ఎంత సంపాదించాడో ఆలోచించండి. ఆయన 84లో ఆయన ఇచ్చేయడం మొదలుపెట్టాడు. 84కి ఆయన విపరీతంగా సంపాదించాడు. ఎట్లాగంటే ఈ డిఎఫ్ఎస్ షాప్స్ రోజుకి 1 మిలియన్ మిగిలేది, అమ్మకాలు కాదు. రోజుకి 1 మిలియన్ అంటే 10 లక్షలు మిగిలేదన్నమాట ఆయనకి. ఇప్పుడు 1979, 80 ప్రాంతాల్లో అంత బిజినెస్ చేశాడు. ఒకరోజు కూర్చుని ఏం చేస్తున్నాను నేను? సంపాదించాను. పిల్లలకి ఏదో కొంత తింటారు, మిగతాదంతా ఏం చేస్తాను నేను అని ఆలోచించి ఆ రోజు నుంచి ఆయన తనకున్న డబ్బులన్నింటినీ కూడా ఒక ఫిలాంథ్రపీ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఆ విషయం 15 సంవత్సరాల పాటు ఆయన దానం చేస్తున్నాడని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన దానం చేసినప్పుడు ఒక కండిషన్, నా పేరు పెట్టొద్దు, నా పేరు ఎక్కడా చెప్పొద్దు. మరి పేరు చెప్పకుండా చెక్కు రాసివ్వాలి కదా. ఈవెన్ తీసుకున్న వాళ్ళకి కూడా తెలియదు కొన్నిసార్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయనేది.
చెక్కు రాయకుండా ఆయన ఏం చేసేవాడంటే అమెరికా దగ్గరలో ఒక ద్వీపంలో ఐలాండ్లో కంపెనీ పెట్టి ఆ కంపెనీ తరఫున చెక్ ఇచ్చేవాడు. ఆ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికే తెలియదు. ఐర్లాండ్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కట్టించాడు. ఎక్కడ కూడా బిల్డింగ్ మీద ఆయన పేరు ఉండదు. కండిషన్ ఏంటంటే నా పేరు అడగొద్దు, నా పేరు చెప్పొద్దు. అట్లా 13 సంవత్సరాలు దానాలు చేశాడు. 1997లో ఆయన నడుపుతున్న కంపెనీలో ప్రాబ్లమ్స్ వస్తే విడిపోదాం అనుకున్నప్పుడు, ఓకే నీ షేర్స్ ఎంత ఉన్నాయి ఏంటంటే, ఆయన నా షేర్స్ ఏమీలో ఫలానా ఫిలాంథరపీ దానికి ఇచ్చానట. అప్పుడు తెలిసింది 13 సంవత్సరాలుగా దానాలు చేస్తుంది ఈ మనిషి అని. అందుకని ఆయన్ని జేమ్స్ బాండ్ ఫిలాంథరపిస్ట్ అంటారు. కనపడకుండా దానాలు చేశాడనమాట. 94 నుంచి బయటకు వచ్చేసాడు. అప్పటికి భార్యాబిడ్డలకి ఇచ్చేశాడు. ఇంక వరుసనే ఇస్తూ ఉన్నాడు. మీరు pacificphilanthropies.com అని వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఆయన ఇంతవరకు $8 బిలియన్ ఎలాగా దానం చేశాడు అందులో లిస్ట్ ఉంది. ఎవరెవరికి ఇచ్చాడో మొత్తం బ్లాక్ అండ్ వైట్. ఆయన డబ్బులే, సొంత డబ్బులే, ఎవరు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత లిస్ట్ రాసి ఇచ్చాడండి. ఇప్పటికి కూడా ఉంది, ఆ లిస్ట్ వెళ్ళి చూడొచ్చు. 100 మిలియన్, $1 బిలియన్ నుంచి $20 వరకు కూడా ఆయన దానం చేశాడు. కాకపోతే వెళ్ళి అడిగితే దానం చేసేవాడు కదా, ఆయనే డిసైడ్ చేసేవాడు ఎవరికి చేయాలి ఏమిటి అని. వియత్నాంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ థౌజండ్స్ పెట్టించాడు. మెయిన్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువగా ఇచ్చేవాడు అనమాట. చివరి రోజుల్లో 1900 బయటకు వచ్చేవాడు కదా, ఎవరికి తన గురించి పబ్లిసిటీ చేసుకునేవాడు కాదు, ఏం చెప్పేవాడు కాదు. 2020లో ఆయన జీవిత చరిత్ర రాసినప్పుడే ఆయన గురించి అందరికీ తెలిసింది. అప్పటికి ఆయన ఎలా ఉండేవాడంటే 2 జతల బట్టలు ఉండే, ఇల్లు లేదు, కావాలని తీసుకోలేదు. వాళ్ళ ఆఫీస్ తరఫున గెస్ట్ హౌస్లు ఉంటే ఆ గెస్ట్ హౌస్లో ఉండేవాడు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఓన్లీ ఎకానమీ క్లాస్లో ట్రావెల్ చేసేవాడు. ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని వెళ్ళేవాడు. ఆయన వెళ్ళి కూర్చుంటే ఎవరో మామూలుగా అనుకునేవాళ్ళు అనమాట. ఆయన బిలియనీర్, 8 బిలియన్లు దానం చేసిన ఆయన. అదే కాకుండా బిలియనీర్లందరినీ కూడా పోగు చేసి చెప్పాడు, మనం ఇంత సంపాదిస్తున్నామండి, ఏమి ఇస్తున్నాం మన సమాజానికి, ఇలా కాదని. బిలియనీర్స్ ట్రస్ట్ ఒకటి పెట్టించాడు. మన మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ వీళ్ళందరితోటి ట్రస్ట్ పెట్టించి ఆ తరఫున వాళ్ళతోటి దానాలు చేయించాడు అనమాట. ఆ ట్రస్ట్ మీటింగ్లో ఒకసారి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసినప్పుడు ఇంకొక బిలియనీర్ ఉండి ఈయన వాచి $40 మెకానికల్ వాచి, కీ ఇచ్చుకునేదేదో, అది చూపిస్తే ఇంకొక బిలియనీర్ ఆయన చూపించాడు, నాది $5 నాది చిన్న సెల్ వేసుకుంటే పనిచేస్తుంది అని చెప్పేసి. అంత మామూలుగా జీవించాడనమాట. దీనివల్ల తెలిసేది ఏంటంటే, మనం ఎంత సంపాదించినా, ఏ హోదాకి వెళ్ళినా మనం ఒదిగి ఉంటేనే మనకు విలువ ఉంటుంది. మనం సమాజానికి ఏమిస్తామో అది మాత్రమే మిగులుతుంది. మనం సంపాదించింది మనతో ఉండదండి. ఎందుకంటే మనం వెళ్ళిపోతాం, మన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సొసైటీకి ఇస్తే అది మిగులుతుంది. అది చెక్ ఫీని చెప్పిందనమాట. $8 బిలియన్. ఇలాంటివి 700 అండి. ఎన్ని వందలు నా దగ్గర ఏమీ లేదు, చూశారు కదా, ఏం చూడకుండా చెప్పాను. ఇలాంటివి 700 చెప్పగలను. మీకు భోజనం సమయం అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తాను. మరొకసారి రత్తయ్య గారు, నా చిరకాల కళ నెరవేరినటువంటి రోజు ఇది. విజ్ఞానంలో అడుగుపెట్టడం, రత్తయ్య గారి పక్కన కూర్చోవడం, రత్తయ్య గారి శిష్యులతో మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా శ్రీమతి చెప్పినట్లుగా ఈ క్యాంపస్ చూస్తుంటే నాకు కూడా ఉద్యోగం చేయాలని ఉంది. ఎప్పుడైనా భారతదేశానికి వస్తే మళ్ళీ రత్తయ్య గారి దగ్గరికి వస్తాను, సార్ ఏదైనా ఆనరీ ప్రొఫెసర్ పోస్ట్ ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ కూడా ఓపికగా విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నమస్తే. I now request all the dignitaries to please step forward for the felicitation of today's guest.